హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లీగల్ టెక్. ఇవాళ టాపిక్ ఏంటంటే మనము ఇంతకుముందు ఒక వీడియో చేసినాం కదా పాతది, మన ఫోన్లో ఫొటోస్ ఎట్లా డిలీట్ అయినాయి అని చెప్పి, అవి డిలీట్ అయినా రికవర్ ఎట్లా చేయాలని చెప్పినా కదా. అదైతే అందరికి అర్థమైంది అనుకుంటా. నేను అర్థం కాకపోతే ఒకసారి చూడండి ఆ వీడియో. ఇన్ కేస్ చూడకపోతే అర్థమవుతుంది ఎట్లాగో. ఇప్పుడు మనం ల్యాప్టాప్లో కొన్ని ఫొటోస్ పోయినాయి అనుకో, అవి ఎట్లా రికవర్ చేయాలి. కొంతమంది మన ఫ్రెండ్స్ అడిగారు అన్నట్టు, ల్యాప్టాప్లో కొన్ని ఫొటోస్ మిస్ అయినాయి ఎట్లా అని చెప్పి. కొన్ని ట్రిప్స్కి కానీ టూర్స్ కానీ వెళ్తారు కదా, ఇప్పుడు వైజాగ్ వెళ్ళినాయి కానీ ఇట్లా ఫొటోస్ ఉంటాయి, అవి డిలీట్ అయినాయి అనుకో మంచి అనిపించదు కదా ఇట్లా. ఇక దానికోసం మనం ఫొటోస్ ఇట్లా రికవర్ చేయాలని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉంది. అది పర్చేజ్ చేయాలంటే ఒక 6,000 ఉంది, కానీ మనకు అది ఫ్రీగా వస్తుంది. లింక్స్ అన్న డిస్క్రిప్షన్లో ఇస్తా, తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని మీకు అవసరం ఉంటే. అవసరం ఎట్లా పడుతుంది ఇప్పుడు దీన్ని ఎట్లా అంటే, దీని ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మన ఫొటోస్ డిలీట్ అయినంటే మొత్తం ఫొటోస్ అని ఫైల్స్ అని ఏమైనా రికవర్ చేయొచ్చు. ఇక్కడ మనం స్క్రీన్ పైన ఒకసారి చూద్దాం దీన్ని. ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్టయితే మనకి ఇక్కడ స్టెల్లార్ డేటా రికవరీ అని ఉంది. దీనిపైన మనం క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇది ఒక దీని లోగో వచ్చేస్తుంది. ఇక్కడ యారో మార్క్ ఇట్లా ఇది ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇక్కడ మనకైతే ఇది ఓపెన్ అయితే అయింది. ఇక్కడ మనకు పైన ఓపెన్ చేసిన మన ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. ఇది మన సాఫ్ట్వేర్ ఇది. సెలెక్ట్ వాట్ టు రికవర్ అని ఇక్కడ ఇచ్చారు. ఇంకా అది కాకుండా ఆల్ ఫైల్స్ అని ఇచ్చిండు, డాక్యుమెంట్స్ అని ఇచ్చిండు, వీడియోస్, ఫొటోస్, ఇంకా సపరేట్గా నువ్వు ఇంకా ఆడియో ఫైల్స్ కానీ ఏమున్నా కానీ ఏం డిలీట్ అయినా నువ్వు సపరేట్గా సెలెక్ట్ చేసుకొని మనం బ్యాకప్ తీసుకోవచ్చు అన్నట్టు, దాన్ని రికవరీ చేయొచ్చు అన్నట్టు. ఆ ప్రాసెస్ ఏందనేది నేను చెప్తాను. ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏమంటారు, ఆల్ ఫైల్స్ అని, డాక్యుమెంట్స్ అని ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మన ఫొటోస్ కొన్ని డిలీట్ అయినాయి అనుకో డెస్క్టాప్ మీద నుంచి. ఇప్పుడు ఈ ఫోటో అనేది డిలీట్ అయింది, ఒక 2 ఫోటోలు డిలీట్ అయినాయి. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేద్దాం ఇక్కడ నుంచి. ఇప్పుడు 2 ఫోటోలు డిలీట్ చేసేసినాను ఇక్కడ నుంచి. డిలీట్ చేసినాక ఫొటోస్ని ఎట్లా రికవర్ చేయాలా, ఇప్పుడు మనం దాన్ని రీసైకిల్ బిన్లో కూడా ఒకసారి చూపిస్తాను నేను మీకు. బిన్ ఎంటీ ఉందా అని చెప్పి. ఇక్కడ మనం బిన్ చూసుకున్నట్టయితే రీసైకిల్ బిన్ అయితే ద ఫోల్డర్ ఇస్ ఎంటీ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇంత క్లారిటీగా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే డైరెక్ట్ ఇక్కడ మన ఫైల్స్ అని ఎక్కడ డిలీట్ అయినాయి, డెస్క్టాప్ అని డిలీట్ అయినాయి. ఇప్పుడు మనము నువ్వు పాత అయితే గుర్తుంచుకోవడం బాగా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఎక్కడనైతే సేవ్ చేసినావో గుర్తుపెట్టుకోలేవు అనుకో, నువ్వు పీసీ మొత్తం రికవర్ చేసేస్తుంది. ఇప్పుడు దానికి ఏం చేయాలంటే, మన డెస్క్టాప్ పైన ఉన్న ఫొటోస్ని మనకు పాత తెలుసు కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఫొటోస్ మిస్ అయినాయి కాబట్టి ఫొటోస్ని పెట్టుకుందాం. ఇక్కడ ఇన్ కేస్ నీ ఫైల్స్ మిస్ అయితే ఫైల్స్ అని పెట్టుకో, ఆడియో అయితే ఆడియో, వీడియో అయితే వీడియో పెట్టుకో. ఇక్కడ మనం నెక్స్ట్ అనేది ప్రెస్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రెస్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ మన ఫైల్స్ అని ఇక్కడ మిస్ అయినాయి, డెస్క్టాప్ మిస్ అయినాయి. దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని కింద మనం స్కాన్ అనేది ప్రెస్ చేసుకుందాం. ఇక్కడ మనం స్కాన్ ప్రెస్ చేసుకున్నాక వెంటనే మన ఫోల్డర్ అనేది మొత్తం స్కాన్ అనేది అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మన ఫోల్డర్ అయితే స్కాన్ అవుతుంది. ఇక్కడ మన స్కాన్ అనే కొద్ది పైన మనకు ఇక్కడ ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నీకు అది అనుకుంటే గిట్ట క్లోజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మొత్తం ఓన్లీ స్కానింగ్ అని వస్తుంది. లుకింగ్ ఇన్ యూజర్స్ నిప్రో కంప్యూటర్స్ డెస్క్టాప్ అని చెప్పని ఇచ్చారు. స్కానింగ్ స్టేటస్ అని ఇచ్చిండు. ఇంకా ఫైల్ ఫౌండ్ అని చెప్పి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ చూసినట్టయితే మనకైతే స్కానింగ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ మన ఫోటోస్ అనేవి రికవర్ అని చెప్పని అన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే 5,995 ఫైల్స్ రికవర్ అయినాయి. ఫౌండ్ 387 ఫోల్డర్స్, 538.64 MB డాటా రికవర్ అవుతుందని చెప్పని ఇక్కడ చూపించారు మనకి. దీని ఏం చేద్దాం, మనం దీని ఇక్కడ నుంచి క్లోజ్ చేసుకున్న తర్వాత మనకు యూజర్స్లోకి వెళ్ళి ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత డెస్క్టాప్ అనేది ఓపెన్ చేసుకుందాం. డెస్క్టాప్ ఓపెన్ చేసినాక మనకి ఇక్కడ మన ఫైల్స్ మొత్తం వచ్చేసినాయి. ఇక్కడ మన ఫొటోస్ కానీ ఇవన్నీ వచ్చేసినాయి. ఇక్కడ ఏవైతే డిలీట్ అయినాయి ఇక్కడ చూడండి. ఈ ఫోటో డిలీట్ చేసినా మనం ఇందాక, దీన్ని డెస్క్టాప్ అని చూపిస్తే ఒకసారి చూడండి. ఇక్కడ డెస్క్టాప్ అనేది ఉండదు. ఇది చూడండి, డెస్క్టాప్ అనేది డిలీట్ చేసినా కదా, ఆ ఫోటోని అయితే రికవర్ అయింది. చూసినావు కదా, ఈ ఫోటో మనం దీన్ని డిలీట్ చేసినాం, ఇది రికవర్ అయింది. దీన్ని ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం రికవర్ చేయాలంటే ఎట్లా, డైరెక్ట్ ఇక్కడ నుంచి ప్రెస్ చేసుకోండి. ఇక్కడ రికవర్ అని, ఇక్కడ నువ్వు బ్రౌజ్ అని పాత అని ఇచ్చిండు, నువ్వు ఎక్కడైతే సేవ్ చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పించండి. ఇక్కడ నువ్వు దాన్ని ఏం చేస్తావంటే, ఇప్పుడు ఇన్ కేస్ నువ్వు డెస్క్టాప్ నుంచి డిలీట్ అయింది కాబట్టి డెస్క్టాప్ పైన సేవ్ చేయాలనుకుంటున్నావు అనుకో, అదేం చేస్తా అంటే అది యాక్సెప్ట్ చేయదు. మీకు ఒకసారి చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇప్పుడు డెస్క్టాప్ని సెలెక్ట్ చేసినావు, స్టార్ట్ సేవింగ్ అని అన్నాం. ఇక్కడ ఏమొస్తుందంటే, సోర్స్ అండ్ డెస్టినేషన్ వాల్యూమ్స్ ఆర్ సేమ్, ప్లీజ్ సెలెక్ట్ అనదర్ లొకేషన్ అండ్ డెస్టినేషన్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మన డెస్టినేషన్ లొకేషన్ని చేంజ్ చేసేయాలన్నట్టు, అంతే, ఏం లేదు. ఓకే ప్రెస్ చేసుకొని డైరెక్ట్ మనం దీన్ని ఏం చేద్దామంటే, ఒకటే ఫోటోని సెలెక్ట్ చేసుకొని నువ్వు ఏదైతే ఫోటోని కావాలనుకుంటున్నావో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే ఇప్పుడు 2 ఫోటోస్ ఉన్నాయి. దీన్ని ఏం చేద్దామంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి రికవర్ ప్రెస్ చేసుకుందాం. రికవర్ ప్రెస్ చేసుకున్నాక మన బ్రౌజర్ వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టే జస్ట్ ఏం లేదు, నీకు నచ్చిన వేరే దగ్గర పాతి ఇచ్చేసుకొని నేను డీ డ్రైవ్లో పాతి ఇచ్చేస్తున్నా. సెలెక్ట్ ఫోల్డర్ కొట్టేస్తున్నాను. ఇక్కడ కొట్టేసిన ఇంకంటే మనం స్టార్ట్ సేవింగ్ అన్నాం. సేవింగ్ అనగానే ఇక్కడ ఏమొచ్చిందంటే, ఫైల్ ఎగ్జిస్టింగ్ అని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని ఉంది. దీన్ని ఏం చేద్దామంటే మనం రినేమ్ ఆల్ అని కొడదాం. రినేమ్ ఆల్ అని కొడితే ఫైల్స్ అనేవి ఇక్కడికి సేవ్ అయిపోయినాయి.
ఏం లేదు, ఈ ఫైల్స్ అనేవి మనకు మొత్తం రికవర్ అయిపోతాయి ఇక్కడ నుంచి అయితే. మనకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మన ఫైల్స్ మొత్తం రికవర్ అవుతాయి, డేటా మొత్తం. ఫోల్డర్స్ మొత్తం వచ్చినాయి, ఇక్కడ ఫోల్డర్స్ కూడా వచ్చినాయి. ఇవన్నీ పాత ఫోల్డర్స్ అన్నట్టు, నేను ఎప్పుడో డిలీట్ చేసినాయి అవి. ఇక్కడ చూసినట్టయితే మనకు మార్చ్, ఏప్రిల్ ఇదే ఉంది, ఇదే మంత్ ఉంది. ఒక 1 మంత్ అయితే నాకు తెలిసి 1-2 మంత్స్ అయితే మ్యాక్సిమం వస్తే చెప్పలేము. ఇన్ కేస్ మీకు ఇక్కడ నుంచి రాలేవనుకో, ఇక్కడ ఏం చేయాలంటే కింద ఇక్కడ డీప్ స్కాన్ అని చూసారా, దాన్ని డీప్ స్కాన్ పైన కింద క్లిక్ చేసుకోండి. ఆ డీప్గా స్కాన్ చేసి మొత్తం ఫోటోస్ అయితే రికవర్ చేసేస్తుంది. కానీ ఒకటి మాత్రం చెప్తా, మీకైతే 100% అయితే మీకు అన్ని ఫోటోలు అయితే మొత్తం తీసి అయితే ఇయ్యలేదు. ఎందుకంటే దాని పాత ఉంటుంది కదా, దాని క్యాచ్ ఫైల్స్ ఉంటాయి కదా, క్యాచ్ ఫైల్స్ అనేవి మొత్తం డిలీట్ అయినాయి ఎక్కడ లేకుండా గిట్ట. దానికి మెమొరీకి కానీ ర్యామ్ కానీ దొరకలేవు అనుకో, అది మొత్తం రికవర్ అయితే చేయలేదు. ఏదైనా సరే, ఇప్పుడు స్టెల్లర్ డేటా రికవర్ అనే కాదు, ఏదైనా సరే రికవర్ అయితే మొత్తం చేయలేదు. మొత్తం లోపల మన పాత అనేది డిలీట్ అయిపోతాయి గిట్ట. పాత ఉన్నంత వరకు అయితే అది రికవర్ చేసి మనకు ఫోటోస్ అయితే మనకు మొత్తం తీసుకొచ్చి చూపిస్తుంది. ఇక్కడ దీనిలో సెట్టింగ్స్ అయితే ఇంతవరకే ఉన్నాయి, ఇంతకంటే ఎక్కువ ఏం లేవు. ఇక్కడ మనం మాన్యువల్ ఇవన్నీ సెట్టింగ్స్, ఇవన్నీ కామన్ సెట్టింగ్స్, మనం డెస్క్టాప్ పైన ఇంతకుముందు ఇంటర్ఫేస్ పైన కనిపించిన సెట్టింగ్స్ ఏమన్నా ఇక్కడ. ఇంతకంటే ఎక్కువ ఏం లేదు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇది ఎందుకంటే ఎవరైనా ఫోటోస్ డిలీట్ అయినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కదా, అట్లా షేర్ చేయండి. మంచి వీడియోనే. ఇంకేం మరి ఉంటా, బై, టేక్ కేర్, గుడ్ నైట్.